SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ హైత్ నగర్ లోని బంజారా కాలనీలో స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి బస్తీలోని పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేశారన్నారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని, కళ్యాణ లక్ష్మి పథకం కింద 1 లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తానని చెప్పి ప్రజలకు తప్పుదోవ పట్టించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలలో మహిళకు ఆర్టీసీ బస్సులతో ఉచితంగా ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహం చాటేశారని విమర్శించారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బస్తీలలో ఉండే గిరిజన మహిళలు, హరిజన మహిళలు ఆలోచించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడగొట్టాలన్నారు. వాళ్ళకి నిజాయితీ చిత్తశుద్ధి లేదు. ఒడ్డెక్కేదాకానే తప్ప అధికారం వచ్చేంత వరకు ఏది పడదే మాట్లాడిండు, సపోర్ట్లు కొట్టించుకోవడం, ఓట్లు వేయించుకోవడం, ఆయన పడవచ్చింది కాబట్టి ధైర్యం లేదు కాబట్టి వాళ్ళ మనసులో రాత్రి కూడా వచ్చి ఓటుకు 500 1000 ఇస్తారు. కానీ ఇచ్చేటప్పుడు చెప్పాలి, బిడ్డ 5 ఏళ్ళు ఒకేసారి ఇచ్చి 500 రూపాయలు కాదు బిడ్డ, మాకు నెల వచ్చే 2,500 రూపాయలు మాకు కావాలి. నెల వచ్చే 4,000 రూపాయలు పెన్షన్, ఇచ్చే 6,000 పెన్షన్ కావాలి. దీనికోసం కూడా ఇస్తాం. కానీ ఈ భిక్షమా, ఈ 500 రూపాయలు ఒక్కరోజు ప్రారంభం అయిపోతే ఖర్చు అయిపోతాయి. అందుకని దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైసలు ఇస్తే కూడా వద్దంటారా, తీసుకున్నారు కానీ ఓటు మాత్రం వేస్తే ఆగమైపోతామని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు మాట్లాడుతున్నా, మొన్ననే అన్నాడు కేసీఆర్ నాకేదో లంక పిందలు ఇస్తాననుకున్నా ఖాళీ చిప్పనే ఇచ్చిందని చెప్పి చెప్తామండి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు బాగా, వారు మరి పెన్షన్లు ఎక్కడ ఇస్తాడు, పిచ్చి ఎక్కడ ఇస్తాడు, తులం బంగారం ఎక్కడ ఇస్తాడు, ఇవన్నీ మాటలు. ఒట్టెక్కినాక ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక ఓడమల్లప్ప. ఓటు వేసుకున్నాడు, గద్దెలు ఎక్కిండు, అయిపోయిందిగా. ఏం మాట్లాడినా బ్రోకర్ మీద మాట్లాడతా తప్ప నిజం మాట్లాడు. అవునా? మోడీ గారు వచ్చిన తర్వాత దిల్సుఖ్ నగర్ లాంటి బాంబు బ్లాస్ట్లు అవుతున్నాయా? బాంబులు పేల్చే ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసిన మమ్మల్ని ఒకనాడు దొమ్మలి పార్క్ లో అనాథ బాంబుల మీద చనిపోయిందా? కోటి చౌరస్తాలో గప్చుప్పులు అమ్మే కాడ ఆ గప్చుప్ తింటున్న పిల్లల దగ్గర బాంబులు పేల్చే గోకుల్ చాల దగ్గర పదల సంఖ్యలో చనిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఎక్కడ బాంబులు పేలుతున్నాయా? తుపాకులు పేలుతున్నాయా? భయం ఉన్నదా? షాపులు పోతే మిగతా టీకట్లు ఉన్నాయా? మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడా టెర్రరిస్టులు లేవు, ఎక్కడా బాంబులు లేవు, ఎక్కడా తుపాకుల మూటలు లేవు. ఇవాళ మన దగ్గర కట్టలేదని 4 కోట్ల పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించిన చరిత్ర నరేంద్ర మోడీ గారు.